వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకే ఉద్యోగాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నాం. గిరిజన సంక్షేమ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి. అర్జీల పరిష్కారంలో అలసత్వం చూపితే చర్యలు తప్పవు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా హెచ్చరిక. ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. మున్సిపల్ కమిషనర్లతో మంత్రి నారాయణ వీడియో కాన్ఫరెన్స్. వర్షాకాలం వచ్చేలేపు డ్రైన్ల పూడికతీత పూర్తి చేయాలని ఆదేశం. ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 100% రిజర్వేషన్లు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానిక గిరిజనులకు 100% రిజర్వేషన్లు కల్పించేందుకు ఉమ్మడి రాష్ట్రంలో 2007లో జీవో నెంబర్ 3 తెచ్చామని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. న్యాయ సమీక్షలో రద్దయిన జీవో నెంబర్ 3 పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలు మార్గదర్శకాలు పాటిస్తూనే 2020లో రద్దయిన జీవో నెంబర్ 3 పునరుద్ధరణకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. సోమవారం సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. ఈ రివ్యూలో గిరిజన సంక్షేమ శాఖ న్యాయశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 1986లో వచ్చిన జీవో ప్రకారం ఏజెన్సీలో స్థానిక గిరిజనులకు టీచర్ పోస్టులో 100% రిజర్వేషన్లు తెచ్చాం. దీనిపై న్యాయపరమైన చిక్కులు రావడంతో మళ్లీ పెరిగిన మహిళా రిజర్వేషన్ శాతాన్ని కూడా పరిగణలోకి తీసుకుని 2000 సంవత్సరంలో జీవో ఎంఎస్ నెంబర్ 3 తెచ్చాం. దీన్ని అమలు చేయడం ద్వారా సుమారు 4626 టీచర్ ఉద్యోగాలు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు దక్కాయి. అయితే జీవో నెంబర్ 3పై 2002లో కొందరు కోర్టును ఆశ్రయించగా వివిధ స్థాయిలో విచారణ అనంతరం 2020లో ఈ ఉత్తర్వులను సుప్రీంకోర్టు రద్దు చేసింది. అయితే గత ప్రభుత్వం దీనిపై రివ్యూ పిటిషన్ వేయడంలో తీవ్ర నిర్లక్ష్యం పాటించింది. దీంతో రివ్యూ పిటిషన్ ను కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ కారణంగా గిరిజనులు జీవో నెంబర్ 3 ద్వారా లభించే లబ్ధిని కోల్పోయారు అని సీఎం అన్నారు. అర్జీని గడువులోపు పరిష్కరించడం ఎంత ముఖ్యమో అర్జీదారుడు పూర్తి స్థాయి సంతృప్తి వ్యక్తం చేసేలా సమస్యను పరిష్కారం చూపడం అంతకంటే ముఖ్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం పార్లమెంట్ సభ్యులు కేశినాని శివనాథ్ తిరువురు, స్థానిక శాసనసభ్యులు కోలికపూడి శ్రీనివాసరావులతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తిరువురు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నిర్వహించి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల అర్జీ ద్వారా విన్నవించుకున్న సమస్యకు అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కారం చూపాలన్నారు. అప్పుడే ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీజీఆర్ఎస్ కార్యక్రమం అసలు లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. అధికారులు అర్జీదారులను వారి కుటుంబ సభ్యులుగా వారి సమస్యగానే భావించి ప్రతి అర్జీకి సరైన పరిష్కారం చూపాలని అన్నారు. అర్జీని స్వీకరించిన నాటి నుంచి నిర్దేశ గడువులోగా దరఖాస్తుదారుడు పూర్తి స్థాయి సంతృప్తి చెందేలా సమస్యను పరిష్కరించే వరకు వివిధ దశలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. సమస్యల పరిష్కారం సామర్థ్యం అనేది పాలనపై ప్రజల్లో విశ్వాసం పెంచుతుందని, ప్రతి అర్జీని సానుభూతితో, నిజాయితీగా, పారదర్శకతో, జవాబుదారీతనంతో పరిష్కరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్య పరిష్కార కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ప్రతి శాఖకు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు గ్రీవెన్స్ రీడెసల్ అథారిటీ ఒకరికి బాధ్యతలు అప్పగించడం జరిగిందని, అర్జీని కింది స్థాయి అధికారికి అప్పగించకుండా గ్రీవెన్స్ రీడెసల్ అధికారి అర్జీదారునితో ఫోన్లో లేదా నేరుగా కలిసి మాట్లాడి సమస్యను సావధానంగా వినాలన్నారు. దయచేసి వెయిట్ చేయండి. అందరూ అప్లికేషన్స్ తీసుకుంటారు. పోస్ట్ రావద్దు. ప్రెస్ వాళ్ళందరూ దయచేసి ఒక పక్కన ఉంటే మా పబ్లిక్ ఎవరు తెలియట్లేదు. దయచేసి ప్రెస్ వాళ్ళు మేము కూడా కలిసాం సార్. బాబు రామారావు గారు మేము కూడా కలిసాం సార్. చూసారు, కాగితాలు చూసారు, అన్నీ చూసారు సార్. మాకు నేను పడడం మొత్తంలో మీరు ఎలా అన్నారు సార్. ఇంతవరకు రాలేదు సార్. నాకు ఇద్దరు ఆడపిల్లలు సార్. చిన్నపిల్లలు ఉన్నారు మేడం గారు. ఇంట్లో నుంచి రావడానికి కూడా బాగా ఇబ్బంది.
డిస్టెన్స్ తొలగించారు సార్. నేను అదైతే డిస్టెన్స్ యాడ్ చేసి ప్రాసెస్ కార్ ముందు చేసి కోర్టు కూడా వెళ్ళి వచ్చిందంటగా మ్యాటర్. ఏం తీసుకొచ్చారు? పుణ్యభూములు రిజిస్టర్ సాధారణ జంగల్ ఎందుకు కేసు బుక్ చేయట్లేదంటే ఇది గర్భిణీ మహిళలు ఆరోగ్య పరిరక్షణపై జాగ్రత్తలు వహించాలని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. మహిళల ఆరోగ్య పరిరక్షణ రక్షణ బాధ్యత టీడీపీ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యపడుతుందన్నారు. మహిళా సంక్షేమ ఆర్థిక సాధికారత దిశగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ మహిళా అభ్యున్నతికి పెద్దపీట వేస్తుందని వివరించారు. 61వ డివిజన్ వాంబే కాలనీలో గర్భిణీ మహిళలకు సామూహిక సీమంత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పుట్టింట్లో గర్భిణీ మహిళలకు ఈ విధంగా సీమంతం చేస్తారో ఆ విధంగా గర్భిణీ మహిళలకు తన తోబుట్టులుగా భావించి శ్రీమంతం జరిపించారు. పసుపు, కుంకుమ, చీర, జాకెట్, మిఠాయిలు తదితర వాటిని అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మహిళ గర్భం దాల్చిన మహిళ ICDS అంగన్వాడీ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకుంటే సుఖప్రసవం అయ్యే వరకు ప్రభుత్వ సంరక్షణ బాధ్యతలు తీసుకుంటుందన్నారు. ICDS ద్వారా పోషకాహారాన్ని అందించడమే కాక బిడ్డ పుట్టక ముందు, పుట్టిన తర్వాత ఏ చర్యలు తీసుకోవాలో తెలియజేయడం జరుగుతుందన్నారు. పుట్టిన బిడ్డకు 11 రకాల విలువైన వస్తువులతో కూడిన కిట్టును అందజేయడం జరుగుతుందన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో మళ్ళీ నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనాక ఈ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకి అలాగే మహిళలకి నిత్యం కూడా అందుబాటులో ఉంటూ వాళ్ళకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాం. వాళ్ళకిచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటూ ఉన్నాం. అలాగే వచ్చినటువంటి ప్రతి పనికి ప్రతి అర్జీకి సమాధానం జవాబుదారీతనంగా పనిచేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎన్నికల ముందు హామీలు ఇచ్చినటువంటి హామీలు పింఛన్లు పెంచడం కానీ 3,000 రూపాయలు పింఛన్ 4,000 రూపాయలు చేయటం, అలాగే మహిళలకి 3 గ్యాస్ బండ్లు సిలిండర్లు ఇవ్వటం, అలాగే అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయటం ఇప్పటికే పూర్తి చేసాం. ఈ నెల నుంచే గత ప్రభుత్వం అమ్మఒడి ఒక బిడ్డకి మాత్రమే పరిమితం చేసిన అమ్మఒడిని తల్లికి వందనం పేరు మీద 2 పిల్లలుంటే 30,000, 3 పిల్లలుంటే 45,000 రూపాయలు ఖచ్చితంగా ఈ నెల నుంచి ఇవ్వబోతా ఉన్నాం. అట్లాగే మహిళలకి ఏదైతే 18,000 రూపాయలు ఇస్తామని చెప్పామో వచ్చే నెల నుంచి 18,000 రూపాయలు కూడా మా సోదరీమణుల ఖాతాల్లో డబ్బులు అయిపోతూ ఉన్నాం. అలాగే ఇప్పటికే రేషన్ కార్డుల్ని ఆన్లైన్ని అప్లై చేసుకునే వాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నాం. ఎవరికైనా రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు కావాలంటే మీ దగ్గరలో ఉన్న సచివాలయంలో నమోదు చేసుకోండి. అలాగే మార్పులు చేర్పులు ఉంటే దాన్ని కూడా పెట్టుకోమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రతి డివిజన్లో మా గర్భిణీ స్త్రీలకి, మా సోదరీమణులకి, మా చెల్లెళ్ళందరికీ పుట్టింటి వాళ్ళు ఏ విధంగా అయితే మరి వాళ్ళకి శ్రీమంతం కార్యక్రమం చేసి వాళ్ళ సొంత అన్న వాళ్ళ అమ్మ నాన్న ఏ విధంగా చేస్తారో ఆ విధంగా ప్రతి డివిజన్లో కూడా మా అంగన్వాడీ దగ్గర ఉన్నటువంటి లిస్టుల ప్రకారం శ్రీమంతం కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. వాళ్ళకి సుఖమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి బిడ్డని ఎదుగుదలకి పౌష్టికాహారం ఇస్తున్నాం. వాళ్ళకి గుడ్లు ఇస్తున్నాం, పాలు ఇస్తున్నాం, చిక్కీలు ఇస్తున్నాం, అలాగే కందిపప్పు, అలాగే ప్రోటీన్స్ అన్నీ కూడా వాళ్ళకి అంగన్వాడీ కేంద్రాల ద్వారా, వాళ్ళకి అంగన్వాడీ టీచర్ల ద్వారా వాళ్ళకి ఇచ్చి మంచి బిడ్డని ప్రసవించేదానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటా ఉంది. అంతేకాకుండా పుట్టింటి వారు ఏ విధంగా శ్రీమంతం చేస్తారో ఇవాళ మా డివిజన్ పార్టీ అధ్యక్షులు, మా కార్పొరేటర్లు, మా నాయకులందరూ కూడా
ఆ డివిజన్లో శ్రీమంతం కార్యక్రమం పెట్టి చక్కటి బడుగు బలహీన వర్గాల పెన్నిధి గౌరవనీయులు ప్రభుత్వ విప్పు బోండా ఉమ్మేశ్వర గారి ఆశీస్సులతో 61వ డివిజన్ అధ్యక్షుడిగా నేను, ప్రధాన కార్యదర్శిగా అమ్మారావు గారు, అలాగే డివిజన్ ఇన్ఛార్జిగా సోదరుడు దుర్గారావు పెప్సీ గారిని నియమించిన తర్వాత మొదటి కార్యక్రమంగా మహిళలకి అందున గర్భిణీ స్త్రీలకి ఈ కార్యక్రమం చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన బూత్ కన్వీనర్లకి, ముఖ్య నాయకులకి, మహిళలకి, కార్యకర్తలకి, స్థానిక ప్రజానీకానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఈరోజు మా ప్రీతమ నేత సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు గవర్నమెంట్ ప్రభుత్వ ఇప్పు అన్న బోండా ఉమ్మేశ్వర ఆదేశాలతో 61వ డివిజన్లోని నూతన కమిటీ ఏర్పడిన తర్వాత ఈరోజు 61వ డివిజన్లో శ్రీమంతాల కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. నూతన కమిటీ ఆధ్వర్యంలో అధ్యక్షులు సూర్యప్రకాష్, సెక్రటరీ అమ్మారావు గారు, ఈ డివిజన్ ఇన్ఛార్జిగా నేను, నా సతీమణి సెంట్రల్ తెలుగుమాల అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ, ప్లస్ 61వ డివిజన్ తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్లు, యూనిట్లు, ప్రతి ఒక్క కార్యకర్త, మహిళా నాయకులు, అలాగే సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా పాల్గొని, మిత్రులు, స్నేహితులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ఈరోజు ఒకటే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి ఏ అయితే హామీలు ఇచ్చారో ఆ హామీలే కాకుండా మా నియోజకవర్గ శాసనసభ్యులు ప్రజల పక్షాన్ని ఉండే నాయకుడు కాబట్టి నిత్యం మహిళలకు అందుబాటులో ఉండే నాయకుడు, మహిళలను ఎప్పుడు కూడా అన్నగా ఉండే వ్యక్తి కాబట్టి ఈరోజు మంచి కార్యక్రమం మాకు పిలుపునడంతో ఆయన పిలుపుతో మంచి కార్యక్రమం అరేంజ్ చేశాం. హెచ్ బ్లాక్ సెంటర్లో పెద్ద ఎత్తున కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొని ఈ ఇంతటి విజయాన్ని, ఇంత కార్యక్రమం ఘనవిజయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీడియా సోదరులకు, పోలీస్ డిపార్ట్మెంట్ వరకు, పత్రిక విలేకరులకు అందరూ కూడా మా తెలుగుదేశం పార్టీ 60 కుటుంబ సభ్యులు అందరూ కూడా పేరు పేరు ఉదయవరకు తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తన రాజకీయ అధికారిక కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉన్న ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులతో కలిసి మంత్రి నాదెండ్ల గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం కోలిపర మండలంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తేనే సమస్యలపై అవగాహన కలుగుతుందన్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించి వారి సమస్యలను వ్యక్తిగతంగా అడిగి తెలుసుకున్నారు. ఇది నా ఊరు, ఇది నా బాధ్యత అంటూ ప్రతి సమస్యను శ్రద్ధగా విని పరిష్కారం కోసం తగిన సూచనలు చేశారు. సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొలిపర మండలానికి చెందిన సిమ్లా నాయక్, దేవిబాయ్ దంపతులు మంత్రిని కలిసి తమకు నూతన రైస్ కార్డు మంజూరు చేయాలని మంత్రిని కోరగా సానుకూలంగా స్పందించిన మంత్రి ఏఏవై కార్డు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా అప్పటికప్పుడు 30 కేజీల బియ్యాన్ని అందజేశారు. గతంలో స్పీకర్ గా 2004 నుంచి 2014 తను పనిచేసిన కాలంలో సమస్యల పరిష్కారానికి కోసం కృషి చేసిన సందర్భాన్ని, ఈ ప్రాంతంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ప్రజా సమస్యలపై 21 రోజులు కాదు 18 రోజుల్లోనే సమస్యను పరిష్కరించిన సందర్భాలను గుర్తు చేశారు. అదేవిధంగా ప్రజల ఇంటి వద్దకు అధికారులు వచ్చి వ్యవసాయ యంత్రాలు, ఇళ్ల పట్టాలు, గృహ రుణాలు, పింఛన్లు అనేక సమస్యలకు పరిష్కారం చేసి చూపించిన విషయాన్ని వివరించారు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనేక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. కొనసాగించడం కోసం మరొకసారి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం నిజంగానే మేము అదృష్టంగా భావిస్తున్నాం. గతంలో నేను చేసినప్పుడు అప్పుడు ఈ కంప్యూటరైజేషన్, ఈ పీజీఆర్ఎస్ ఇవన్నీ లేవు. ప్రజలు ఎందుకు అన్ని సందర్భాల్లో అన్నిసార్లు ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్ళి తిరిగి అలసిపోయాం, ఇంకెన్నిసార్లు తిరగమంటారనే భావన రాకూడదని ఒక టైం బౌండ్ విధానంలో 21 రోజుల్లోనే మీ సమస్యని పరిష్కారం చేస్తాం అని కొలిపర మండలంలో ఆ రోజు మనం చేసిన కార్యక్రమం నాకు బాగా గుర్తు. 21 రోజుల్లోనే కాదు 18 రోజుల్లోనే మేము మీకు పెన్షన్లు కానివ్వండి, ఇళ్ల పట్టాలు కానివ్వండి, గృహ నిర్మాణం కానివ్వండి, వ్యవసాయ యంత్రాలు కానివ్వండి, లోన్లు కానివ్వండి, ఏమైనా సరే మీ ఇంటి వద్దకే అధికారులు వచ్చి చేస్తారనే ఒక నమ్మకం ఆ రోజు చేసి చూపించాం. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత దాదాపు ప్రభుత్వంలో కూడా అనేక కొత్త టెక్నాలజీ ఇవన్నీ వాడుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మనకి ఈరోజు పంచాయతీ వ్యవస్థ పైన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న కొన్ని సంస్కరణలు ప్రతి గ్రామంలో కూడా ఒక మార్పు వచ్చేటట్టు మేము చేస్తున్న కార్యక్రమాలు. కొలిపరలో నేను మొన్న తహసీల్దార్ గారిని, ఎండిఓ గారిని పిలిపించి మాట్లాడినప్పుడు ఎక్కువగా ఏ సమస్యలు వస్తున్నాయనే విషయం నా దృష్టికి తీసుకొచ్చారు. ల్యాండ్ సర్వే విషయంలో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడే నేను భార్గవ్ గారితో మాట్లాడాను, జాయింట్ కలెక్టర్ గారితో. ఖచ్చితంగా మున్నంగిలో ఉన్న ఆ 24 కుటుంబాలకి సంబంధించిన సమస్య అది మీకు వారం రోజుల్లోపే
పరిష్కారం అయ్యేటట్టు ఈ రోజున మేము అర్జీ తీసుకున్న తర్వాత తప్పకుండా దానికి ఒక పరిష్కారం తీసుకొచ్చే విధంగా ఒక నిర్ణయం తీసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజలందరికీ నేను మాటిస్తున్నాను, ఎవరైతే గృహ నిర్మాణం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా వచ్చే నెలలోపే గృహాల నిర్మాణం చేసుకునే విధంగా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి గతం నుంచి కొన్ని పెండింగ్లో ఉన్న పొజిషన్ 20 కోట్ల రూపాయలు మీ ఇంటికి వచ్చి మేము ప్రభుత్వం నుంచి అందిస్తున్నాం. ఒక్కసారి ఊహించండి, మీరు సంక్షేమం అన్న గతంలో అన్న మాటలకి ఇప్పుడు జరుగుతున్న వాస్తవాలకి మీరు తెలుసుకోండి. 40 కోట్ల రూపాయలు 1వ తారీఖున, ఒకవేళ 1వ తారీఖు ఆదివారం అయితే ఒక రోజు ముందే మీ దగ్గరకు వచ్చి ఇంటింటికి అధికార యంత్రాంగం అద్భుతంగా 40 కోట్ల రూపాయలు నగదు మీ అందరికీ చేతుల్లో పెట్టే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నాం. సో సంక్షేమంలో ఎక్కడ కూడా తగ్గం, అభివృద్ధిలో కూడా. ఇప్పుడు రోడ్ల విషయంలో మీ అందరికీ తెలుసు, గతంలో ఏ విధంగా నిలబడి అనేక కార్యక్రమాలు చేశాము. కొలిపర్లో కూడా నేను ఎప్పుడూ చెప్పాను, సెంట్రల్ లైటింగ్ పెట్టుకోవాలి, మనం డివైడర్ పెట్టుకోవాలి, మండల హెడ్ క్వార్టర్స్లో ఒక మార్పు తీసుకురావాలి. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా ఈ సంవత్సరం టేకప్ చేసే విధంగా ఆర్ఎండ్బి అధికారులతో కలిసి ముందుకెళ్తాం. పంచాయతీరాజ్ వ్యవస్థలు ఖచ్చితంగా మార్పులు తీసుకొచ్చి ఎక్కడ ఎవరు పొరపాటు చేయకుండా, ఇప్పుడే డిపిఓ గారు చెప్పారు, భయంకరంగా మరి ప్రభుత్వ భూముల్లో అక్రమాలు జరుగుతున్నాయి, రోడ్డు పైన వచ్చి వాళ్ళు కట్టడాలు అనేక విధాలుగా ఏర్పాటు చేసుకుంటున్నారు, వాటిపైన ఎక్కువగా కంప్లైంట్స్ వస్తున్నాయి. మనందరం కూడా పౌరులుగా ఒక బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే మనకు సంబంధం లేదు, అది ఎవరో గవర్నమెంట్ సైటు లేకపోతే రోడ్డు మీద తీసుకుంటే మనకేంటి అనుకుంటే రేపటి రోజున మనకి ప్రమాదాలు జరుగుతాయి. ప్రమాదాలు జరిగినప్పుడు అది మన కుటుంబ సభ్యులు అయి ఉండొచ్చు, మన మిత్రులు అయి ఉండొచ్చు, మన గ్రామంలో ఎవరైనా అయి ఉండొచ్చు. కానీ ఇటువంటి చిన్న విషయాల గురించి మనం పట్టించుకోకపోతే రేపటి రోజున సుదీర్ఘంగా ఈ సమస్యలుగా మారిపోతాయి. కాబట్టి దయచేసి ఎంక్రోచ్మెంట్ విషయంలో కానివ్వండి, శానిటేషన్ విషయంలో కానివ్వండి, ఎందుకంటే ఎవరో వస్తున్నారు, పొద్దునే వచ్చి ఊడ్చి వెళ్ళిపోతున్నారు, మనకి దాని గురించి పట్టించుకోవసరం లేదు, చెత్త ఎక్కడంటే అక్కడ వేస్తే మనకి పర్లేదు అనుకుంటే మాత్రం గ్రామాల్లో మనం ఉంటున్న వాతావరణం అది పూర్తిగా. మున్సిపల్ కమిషనర్లతో మంత్రి నారాయణ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ కి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, డైరెక్టర్ సంపత్ కుమార్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండి అనిల్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ వీధి కుక్కల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు త్వరితగతిన పూర్తిగా వేగవంతం చేయాలన్నారు. వర్షాలు పడే వరకు తాగునీటికి ఎక్కడా ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు కొనసాగించాలని, వర్షాకాలం వచ్చేలోపు డ్రైన్ల పూడిక తీత పూర్తి చేయాలని సూచించారు. ఓపెన్ డ్రైన్ల వద్ద ప్రమాదాలు జరగకుండా మున్సిపల్ కమిషనర్లు శ్రద్ధ వహించాలన్నారు. తిరుపతి, విశాఖ, గుంటూరులో టీడీఆర్ బాండ్ల జారీని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మేము అధికారంలోకి వస్తే మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేసేందుకు ఉచిత సౌకర్యం కల్పిస్తామని తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల కూటమి సూపర్ 6 లో భాగంగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పొందుపరిచి హామీ ఇవ్వడం, అధికారంలోకి వచ్చిన నేడు సుమారు సంవత్సరం అవుతున్నప్పటికీ ఉచిత ప్రయాణం వాయిదాల మీద వాయిదాలు వేసి ఆఖరికి ఉగాది పండుగ నుండి అమలు చేస్తామని ఆ మాట కూడా ఇచ్చి అమలు చేయకపోవడం శోచనీయమని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి పంచాదర్ల దుర్గమ్మ అన్నారు. ఈ రోజు రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరుతూ విజయవాడ పండిత్ నెహ్రూ బస్ స్టేషన్లోని సిటీ బస్సుల ప్రయాణ ప్రాంగణం ముందు సిటీ బస్ ఎక్కి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ దుర్గమ్మ మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల ముందు సూపర్ 6 పథకాలు అమలు చేస్తాను అని వాగ్దానం చేయడం జరిగింది. దానిలో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు చేస్తాము అని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు వాగ్దానం చేయడం జరిగింది. గెలిచి సంవత్సరం అవుతున్నా ఇప్పటి వరకు ఈ పథకం అమలు చేయలేదు. మహిళల ఓట్లతో గెలిచి గద్దెక్కిన తర్వాత ఇచ్చిన వాగ్దానాలు మర్చిపోయారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు సూపర్ 6 పథకాలు ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు వాగ్దానం చేయడం జరిగింది. సూపర్ 6 పథకాలు వచ్చినప్పటికీ ఏ పథకం కూడా ఇంతవరకు అమలు కాని పరిస్థితి. దానిలో భాగంగానే మన చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు మన పక్క రాష్ట్రాలు వచ్చేటప్పటికి మన తెలంగాణ కానీ, చెన్నై కానీ ఇలాంటి రాష్ట్రాల్లో ఇప్పటికే ఉచిత బస్సు పథకం అమలు చేశారు. కానీ ఇంతవరకు కూడా దాదాపు ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతున్నా కానీ ఇంతవరకు కూడా మనకి ఉచిత బస్సు అనేది ఏర్పాటు చేయలేకపోతుంది ప్రభుత్వం. మరి మహిళలకు చేసిన వాగ్దానం ఎప్పుడు నిలబెట్టుకుంటారని చెప్పి ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్యగా మేము అడుగుతున్నాం. ఇప్పటికైనా అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ స్పందించి వెంటనే మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నాం. అలాగే మన మంత్రి గారు కూడా మరి దీని మీద ఇది తెలంగాణ రాష్ట్రం మీద మేము ఎంక్వైరీ చేస్తున్నాము, ఎట్లా ఇస్తున్నారు ఏంటని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది రామప్రసాద్ గారు. కానీ దాన్ని కూడా ఇంతవరకు ఆయన కూడా ఎలాంటి టైం అంటూ ఏమీ ఇవ్వలేదు మనకి. ఇప్పటికైనా సరే ఎప్పుడు ఇస్తారనేది ఖచ్చితంగా మాకు తెలియచేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్యగా మేము
తమ న్యాయబద్ధమైన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ కార్మికులు హెచ్చరించారు. యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ శాఖలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఇంజనీరింగ్ కార్మికులు విజయవాడ ధర్నా చౌకలో చేపట్టిన మహాధర్నా 6వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా యూనియన్ నగర అధ్యక్షుడు పి మహేష్ బాబు మాట్లాడుతూ డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వం అలసత్వంగా వ్యవహరిస్తే మంచినీటి సరఫరా, వీధి దీపాలు, యూజీడీ తదితర విభాగాల్లో కార్మికులు పూర్తి స్థాయిలో విధులకు హాజరు కాకుండా నిరసన తెలపాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వం వెంటనే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ విభాగం అయినటువంటి నీటి సరఫరా, వీధి దీపాలు, డై విభాగంకు మెకానిక్లు, టౌన్ ప్లానింగ్ మరియు ఇంజనీరింగ్ అన్ని విభాగాల వారికి టెక్నికల్ 29,200, నాన్ టెక్నికల్ 24,500 చొప్పున వేతనాలు ఇవ్వాలన్నారు. మున్సిపల్ ఇంజనీరింగ్ యూనియన్ తరపున విజయవాడ నగర కమిటీ పి మహేష్ బాబు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ ఇంజనీర్ వర్కర్ యూనియన్ పిలుపు మేరకు 6వ రోజు నిరవధిక సమ్మె కొనసాగుతుంది. ఎందుకంటే మా ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏదైతే ఉన్నదో సమాన పనికి సమాన వేతనాన్ని ఇవ్వాలని, ఇంజనీరింగ్ కార్మికులను అందరినీ కూడా ఆప్కోస్లో ఉన్న ఇంజనీరింగ్ కార్మికులందరికీ కూడా టెక్నికల్, నాన్ టెక్నికల్ 29,200 రూపాయలు, నాన్ టెక్నికల్ 24,500 రూపాయలుగా జీతాలు ఇవ్వాలని, అదేవిధంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరినీ కూడా మాకు సంక్షేమ పథకాలు ఇవ్వాలని, అదే రీతిగా ఈరోజు వయోపరిమితి పర్మనెంట్ వాళ్ళకి 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచడం జరిగింది. అదేవిధంగా మాకు కూడా ఆప్కోస్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులందరినీ కూడా 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు కూడా పెంచాలని, సంక్షేమ పథకాలు అందజేయాలని, అలాగే ఈరోజు రిటైర్డ్ అయిపోతే ఉత్తి చేతులతో మా కార్మికులు 60 సంవత్సరాలు చాలామంది రిటైర్డ్ అయి ఉన్నారు, వాళ్ళని ఉత్తి చేతులతో పంపించేస్తుంది ప్రభుత్వం. వాళ్ళకు కూడా వాళ్ళకి పెన్షన్ 10,000 రూపాయలు ఇవ్వాలని మేము అడుగుతున్నాం, ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 72 జాతీయ పండుగ ఆదివారాల సెలవులన్నిటిని కూడా కలుపుకొని వాటిని సెలవు దినాలుగైనా ప్రకటించాలి, లేదైతే వేతనంతో కూడినటువంటి దినాలుగైనా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రిటైర్డ్ అయినటువంటి ప్రతి ఒక్క కార్మికుడికి కూడా వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రతీది కూడా సంక్షేమ పథకాలు, అమ్మఒడిలి, అలాగే పెన్షన్ లాంటివి ఏది కూడా అందట్లేదు. మరి ముఖ్యంగా ఈరోజు మాకు 15,000 రూపాయలు వస్తుంది జీతం, దాంట్లో కటింగ్ పోను 13,087 రూపాయలు మాత్రమే మా చేతికి వస్తుంది. ఈరోజు మేము డ్యూటీ చేయాలంటే నిత్యావసరంగా వస్తువు ఏ విధంగా అయితే ఉన్నదో మంచినీళ్ళు, స్ట్రీట్ లైటు, అలాగే పార్కుల్లో పనిచేసేటటువంటి కార్మికులందరూ కూడా ఈరోజు 24 గంటలు పనిచేసేటటువంటి విధానంలో ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు పిలిస్తే అప్పుడు లైన్ పగిలితే ఇప్పుడు రావాలంటే ఇప్పుడు రావాలి, అర్ధరాత్రి ఫోన్ చేస్తే అర్ధరాత్రి రావాల్సి వస్తుంది. అలాంటప్పుడు మా కార్మికులు పెట్రోల్కే 5,000 రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ఇంకా 8,300 రూపాయలు ఉంటే వాటిల్లో ఇంటద్దె ఎక్కడ కట్టాలి, కరెంటు బిల్లు ఎక్కడ కట్టాలి, అలాగే ఫీజులు ఎక్కడ కట్టుకోవాలి. ఈరోజు నిత్యావసర వస్తువులు ప్రతిదీ కూడా కాలేజ్ మోటార్ ఆధ్వర్యంలో ఇండియాలోని మొట్టమొదటి స్కాలర్షిప్ ఫెయిర్ ను విజయవాడ A+ కన్వెన్షన్ నందు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టెస్ట్ నిర్వహించి ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు సుమారు ₹1 కోటి మేర స్కాలర్షిప్లను అందజేశారు. ఆదిత్య యూనివర్సిటీ వైస్ చైర్మన్ డాక్టర్ ఎన్ సతీష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశంలో మొట్టమొదటిసారిగా పెద్ద మొత్తంలో స్కాలర్షిప్లు అందజేస్తున్నారని కాలేజ్ మోటార్ సంస్థను అభినందించారు. ఒక ప్రైవేట్ సంస్థ ఈ స్థాయిలో కార్యక్రమం చేయడం ముదావమని అన్నారు. అంతేకాక బెస్ట్ యూనివర్సిటీలను ఒకే వేదికపై తీసుకువచ్చి విద్యార్థులకు వారికి కావాల్సిన యూనివర్సిటీని ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారని చెప్పారు. తొలి సంవత్సరంలోనే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, మున్ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని సూచించారు. ఇంటర్ విద్యార్థులు తమ ఫ్యూచర్ కోసం ఏ యూనివర్సిటీ బాగుంటుందో మంచి నిర్ణయం తీసుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం కాలేజ్ మోటార్ సంస్థ కో-ఫౌండర్ కృష్ణ గొల్లపూడి మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి, సూర్యవంశులతో కలిసి స్టార్టప్ కంపెనీ ప్రారంభించి కాలేజ్ మోటార్ అప్లికేషన్ రూపొందించామని వెల్లడించారు. ఈ యాప్ ద్వారా 8వ తరగతి నుండి 12వ తరగతి విద్యార్థులకు కావాల్సిన విద్యాపరమైన అంశాలు, కాలేజెస్, కెరీర్స్, ప్రొఫైల్స్, ఇన్స్పిరేషన్ ను ఈ యాప్ ద్వారా తీసుకోవచ్చని ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. కాలేజ్ మోటార్ ద్వారా కళాశాల మార్గదర్శకత్వం, కెరియర్ గైడెన్స్ ప్రస్తుత జనరేషన్ కు తగ్గట్టుగా రూపొందించామని పేర్కొన్నారు. విద్యార్థులకు స్కిల్స్ కు తగ్గట్టుగా ఏ కోర్స్ బెస్ట్ అనేది తెలియజేసే వారికి మంచి కెరియర్ అందించడం తమ లక్ష్యమని వెల్లడించారు. ఇవాళ ఇక్కడ విజయవాడలో కాలేజ్ మెంటర్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఇండియాస్ నంబర్ 1 బిగ్గెస్ట్ స్కాలర్షిప్ ఎడ్యుకేషన్ ఫెయిర్కి చీఫ్ గెస్ట్గా విచ్చేయడం జరిగింది. సో ప్రాబబ్లీ ఇండియాలోనే ఫస్ట్ టైం అనుకుంటా ఒక స్కాలర్షిప్ ఒక ప్రైవేట్ ఎంటిటీ వచ్చి బాగా చదివే పిల్లలకి, పూర్ పిల్లలకి స్కాలర్షిప్స్ ఇస్తాం. అంటే గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ కాకుండా వాళ్ళ టాలెంట్ బేస్ చేసుకుని వాళ్ళ యొక్క
ఫ్యూచర్ బాగుండాలన్న ఉద్దేశంతో వాళ్ళ స్కాలర్షిప్స్ ₹1,00,00,000 దాకా స్కాలర్షిప్స్ ఇవ్వడం, దానికి మొత్తం ఆంధ్ర తెలంగాణలో కంప్లీట్గా వేరే వేరే కాలేజెస్లో పిల్లల్ని ఎంకరేజింగ్ టెస్ట్ రాయించడం, ప్లస్ ఇదే టాలెంట్ ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఏదైతే బెటర్ యూనివర్సిటీస్ ఉన్నాయో ఇండియా మొత్తం మీద, ఆ యూనివర్సిటీస్ అన్ని ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి పిల్లలకి వాళ్ళ చాయిస్ని బట్టి ఏ యూనివర్సిటీ తీసుకోవచ్చు, ఏ కోర్సులు తీసుకోవచ్చు అని చెప్పి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దానికి నన్ను చీఫ్ గెస్ట్గా పిలవడం జరిగింది. సో ఇట్స్ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. అండ్ ఇది స్టార్టింగ్ ఇయర్లోనే ఇంత మంచి రెస్పాన్స్ రావడం, దీన్ని తీసుకుని కాలేజ్ మెంటర్ టీమ్ ఇంకా ఎదురుకి తీసుకెళ్తుంది, ఇంకా బిగ్గర్ స్కాలర్షిప్స్ ఇంకా లైక్ స్టూడెంట్స్కి ఇస్తుందని చెప్పి ఆశిస్తున్నాను. అట్ ద సేమ్ టైం అందరు ఇంటర్మీడియట్ కాలేజ్ స్టూడెంట్స్ అంతా కూడా వాళ్ళకున్న ఇక్కడున్న యూనివర్సిటీస్లో మంచి ఆప్షన్స్ తీసుకుని వాళ్ళకి బెటర్ ఫ్యూచర్ కోసం ఏ యూనివర్సిటీ అయితే బాగుంటుంది, ఏ కోర్స్ అయితే బాగుంటుంది అన్న అవగాహనతో పేరెంట్స్ కూడా అవగాహన కల్పిస్తూ వాళ్ళ ఫ్యూచర్కి బాగుంటుందని చెప్పి ఆశిస్తున్నాను. నా పేరు సతీష్ అండి. నా పేరు డాక్టర్ సతీష్ రెడ్డి. ఐఎమ్ ది ప్రో ఛాన్సలర్ ఆఫ్ ఆదిత్య యూనివర్సిటీ సూరంపాలెం. ఐఎమ్ కృష్ణ గొల్లమూడి. So basically we are a startup company, Dreams and Degrees EduTech Private Limited, and my application వచ్చి college mentor. I have my two founders standing right on my right. Mr. Rajshekhar Reddy is the founder and Surya Vamsi is the co-founder. We three are working in order to build this college mentor application. Basically college mentor application ఇప్పుడున్న క్లాస్ 8th నుంచి 12th స్టూడెంట్స్ అందరికీ కావాల్సిన ఎడ్యుకేషన్ రిలేటెడ్ కాలేజెస్, కెరీర్స్, ప్రొఫైల్స్ అక్రాస్ ద పాన్ ఇండియా అంత ఇన్ఫర్మేషన్ ఈ ఒక వెబ్సైట్లో తీసుకురావాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ ఈ ఇండియాలో ఇలాంటి కాంపిటీటర్స్ చాలామంది ఉన్నారు, కానీ మేము ఏంటి ప్రత్యేకత అంటే మా దగ్గర కాలేజ్ మెంటారింగ్ అండ్ కెరీర్ గైడెన్స్. ఇది ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలకి చదువుకునేది ఒకటి, చదువు అయిపోయిన తర్వాత వాళ్ళు చేసే వృత్తి ఇంకొకటి ఉంటుంది. దీన్ని ఎర్లీ ఏజ్లోనే డిటెక్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన ఒక స్కిల్ని ఐడెంటిఫై చేసి మా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్, కెరీర్ అసెస్మెంట్ టెస్ట్, పర్సనలైజ్డ్ కెరీర్ మెంటారింగ్, 1-on-1 సెషన్స్ తీసుకొని పిల్లలు రేపటి రోజు రిగ్రెట్ అవ్వకుండా ముందే వాళ్ళ ఒక ప్యాషన్ ఏంటో తెలుసుకొని వాళ్ళని ఒక మంచి దారిలో ఒక మంచి కెరీర్ పాత్రలో పెట్టాలనేదే కాలేజ్ మెంటర్ ఒక ఆశయం. దానికోసమే మా ఈ ప్రయత్నం. మా అందరికీ సపోర్ట్ చేసిన మీడియా వాళ్ళకి, అలాగే ఈ స్టూడెంట్స్కి చాలా ధన్యవాదాలు. అలాగే ఈ సంవత్సరం మేము కాలేజ్ మెంటర్ స్కాలర్షిప్ టెస్ట్ అనేది ఒకటి కండక్ట్ చేశాము. ఇది ప్రతి సంవత్సరం రిపిటేటివ్గా చేస్తాము. దీని ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆయుష్మాన్ భారత్ లో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. 15వ రోజు ఆందోళన భాగంగా ధర్నా చౌకలోని CHOలు ధర్నా చేశారు. ఆ క్రమంలోనే విజయవాడలో ఉన్న ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ను కలవడానికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఒకంత రసాబస చోటు చేసుకుంది. తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ తెరవదిక ఆందోళన చేస్తున్న CHOల ఆందోళన 15వ రోజుకు చేరింది. ధర్నా చౌకలో ధర్నా చేస్తూ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ను కలిసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకురాలు వర్ష మాట్లాడుతూ 6 సంవత్సరాలను దాటిన CHOలను పర్మనెంట్ చేయాలని ఇప్పటికే దశల వారీగా ఆందోళన చేపడుతున్నామని, ప్రభుత్వం ఇప్పటికైనా సానుకూలంగా స్పందించకపోతే ఆందోళన చేస్తామన్నారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావడం లేదన్నారు. మంత్రిని కలిసి మా సమస్యలు చెప్పుకునేదామంటే అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరిని అడ్డంకులు సృష్టించినా మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. మేము కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ గత 15 రోజుల నుంచి మేము ఇక్కడ సమ్మెలో పాల్గొంటున్నాము. మా యొక్క డిమాండ్స్ ని ప్రతిసారి ప్రతి పేపర్ ద్వారా ప్రతి మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాము. ఈ రోజు మాకు ఒక అవకాశం, ఒక చిన్న అవకాశం దొరికింది. ఆ అవకాశం కోసం మేము ఒక్క అడుగు ముందే వేయగానే ఇక్కడ ఉన్న పోలీస్ వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని అందరినీ ఆపేస్తున్నారు. అడుగు బయటకు పెడితే ఏం చూపించి కేసు కడతానంటున్నారు. మా కేసు కడతాం, మేము కొత్త కాదు, మేము ఇమే కేసు కడతాం అని చెప్పేసి మాట్లాడతారు. అంటే మాకు సమస్యల్ని బయటకు వచ్చి చెప్పుకోవడం కూడా తప్పే. 15 రోజుల నుంచి వాళ్ళు చూస్తున్నారు, మాకు పర్మిషన్ ఇచ్చినప్పటి నుంచి వాళ్ళు చూస్తున్నారు. ఏ రోజు కూడా మేము ఏ ట్రాఫిక్ రూల్ కి మేము వ్యతిరేకంగా పడలేదు. ఏ ఒక్క వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ మేము కాదని చేయలేదు. వాళ్ళు మాకు పర్మిషన్ ఇవ్వకపోతే మేము హనుమంతరాయ గ్రంథాలయం రెంట్కి తీసుకొని 3 రోజులు మేము అక్కడ చేసుకున్నాం. ఈ రోజు అక్కడ ఫంక్షన్ ఉందని ఈ రోజు ఇక్కడ ధర్నా చౌక్ లో పర్మిషన్ అడిగి పర్మిషన్ తీసుకున్నాం. ఒక పర్మిషన్ అడగడానికి వెళ్తే పొద్దున వెళ్తే రాత్రి 10:30 దాకా మేము నుంచుంటాం. మీకు ఫొటోస్ కూడా చూపిస్తాం. మేము 9:30 దాకా మేము నుంచుంటాం. ఇంతసేపు మేము నుంచొని పర్మిషన్ తెచ్చుకుంటే వేలు చూపించి కేసు కడతా అంటున్నారు. మేము ఎంప్లాయీస్, మేమందరం కూడా మెడికల్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్. మేము పిచ్చోళ్ళం కాదు.
ఆమె కేసు కడతా ఉంటుంది. మీ రూల్స్ మీ డ్యూటీ మీరు చేస్తున్నారు కాదనట్లేదు, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మా ప్రాబ్లం ఇది, మా ప్రాబ్లం ఇది అని ప్రత్యక్షంగా వాళ్ళు మమ్మల్ని 15 రోజుల నుంచి చూసినప్పటికీ ఇలా అంటున్నారు. ఇంత బాధ మేము పడి ఇంత రోడ్డు మీదకి వచ్చి మేము ఉంటే కూడా గవర్నమెంట్ మమ్మల్ని చూడట్లేదు, మా బాధను ఎవరు అర్థం చేసుకోవట్లేదు. మేము ఇంత సమస్య ఫేస్ చేస్తుంటే వినండి 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 అంటే ఒక్కళ్ళు కూడా వినట్లేదు సరికదా. మేము వెళ్ళి చెప్తా అంటే వీళ్ళు మమ్మల్ని వెళ్ళివ్వట్లేదు. ఇప్పుడు మేము ఏం చేయాలి మీరే చెప్పండి సార్, మీరందరూ చెప్పండి సార్, మీరందరూ పెద్దవాళ్ళే కదండి. మేము తుమ్మలపల్లి కళాక్షేత్రంలో హెల్త్ మినిస్టర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఒక రిక్వెజిషన్ లెటర్ 15 రోజుల నుంచి ఎండనక వానకనుక కూర్చుంటే మీరు నోరు తెరిస్తే మిమ్మల్ని కేసులు పెడతాం. మాకు కేసులు పెట్టడం కొత్త కాదు, మీ ఉద్యోగాల గురించి ఆలోచించుకోండి, తీసేస్తే మీ ఉద్యోగాలు కూడా తీసేయగలం అన్న మాట మాట్లాడటం అనేది చాలా దారుణం అండి. అపాయింట్మెంట్ కోసం మేము ఎన్ని సార్లు తిరిగినా మాకు ఇప్పుడు దాకా ఒక్క అపాయింట్మెంట్ అనేది ఇవ్వలేదు. అది సార్ వస్తున్నారని తెలిసి ఒక చిన్న రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మేము ఒక 5 మెంబర్స్ వెళ్తామన్నా కూడా పర్మిషన్ ఇవ్వకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇన్ని రోజుల నుంచి మేము ఏనాడు గడక వాళ్ళు చెప్పిన మాట మేము ఉల్లంఘించలేదు, ఒక ట్రాఫిక్ అనేది మేము క్లియర్ చేయలేదు, ఏమి ఇష్యూస్ అనేవి మేమేం క్రియేట్ చేయలేదు. 3 days పర్మిషన్ ఇవ్వకపోతే మేము గ్రంథాలయాన్ని రెంట్కి తీసుకొని ఆ 3 days మేము అక్కడ కండక్ట్ చేసుకున్నాం. అలాంటిది ఈరోజు ఒక చిన్న అవకాశం వచ్చిందని వెళ్తుంటే మమ్మల్ని వెళ్ళలేకుండా ఇలాంటి మాటలు మాట్లాడతా మీ మీద కేసులు పెడతాం, మాకు కొత్త కాదు అని బెదిరింపు చర్యలు చేస్తుంటే అసలు మాట్లాడనివ్వట్లేదు. నోరు తెరిస్తే కేసు పెడతామని చెప్పేసి అంటున్నారు. మరి అంత దారుణమైన దుర్మార్గంగా మేము ఏం చేసామో మాకు అర్థం కావట్లేదండి. ఈ రోజు నర్సెస్ డే, మేము బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇంటర్నేషనల్ నర్సెస్ డే సందర్భంగా అక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. అక్కడ కూడా పార్టిసిపేట్ చేసే హక్కు మాకుంది. ఇక్కడ మేము ఎవరం ఖాళీ చేయట్లేదు, అందరం ఇక్కడ ఉన్నాం. ఒక 5గురు మాత్రమే వెళ్తామంటేనే వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారంటే ఇది చాలా దారుణం. ఎక్కిన ఆటోని ఆపేసి కిందకి దింపేసేసి నోరు తెరిస్తే కేసు పెడతామని చెప్పేసి అన్న మాటలు చాలా దారుణం అంటే దారుణంగా ఉన్నాయి. నందిగామ మండలం లింగాలపాడు గ్రామం నందు సోమవారం నాడు కూటమి నేతలు ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తో కలిసి శ్రీ లక్ష్మీ పేరంటాలమ్మ అమ్మవారి తిరునాళ్లలో పాల్గొని ఒంగోలు జాతి పశుబల ప్రదర్శన పంద్యాలను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ బసవన్నల పోటీలు గ్రామ నాగరికత పోకుండా అనాదిగా వస్తున్న ఆచారమన్నారు. ఈ పోటీలు చూడటానికి విచ్చేసిన యువకులు పెద్దలలో ఉత్సాహం కనిపిస్తుందన్నారు. సకల శుభాలకు పాడి పంటలకు నెలవు శ్రీ లక్ష్మీ పేరంటాలమ్మ అమ్మవారి మంగళప్రదమైన ఆ తల్లి తనను కొలిచిన వారికి కొంగూరు బంగారమే నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కంచికాచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కోగంటి బాబు, నందిగామ మండల పార్టీ ప్రెసిడెంట్ వీరంకి వీరస్వామి, నందిగామ టౌన్ పార్టీ ప్రెసిడెంట్ ఏల్చూరి రాము, ఆలయ ధర్మకర్తల వంశీ పారంపర్య ధర్మకర్త చిరుమామిళ్ల వెంకటలక్ష్మి, సాయిబాబాలతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకే ఉద్యోగాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నాం. గిరిజన సంక్షేమ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి. ఆర్జీల పరిష్కారంలో అలసత్వం చూపితే చర్యలు తప్పవు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా హెచ్చరిక. ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. మున్సిపల్ కమిషనర్లతో మంత్రి నారాయణ వీడియో కాన్ఫరెన్స్. వర్షాకాలం వచ్చేలేపు డ్రైన్ల పూడికతీత పూర్తి చేయాలని ఆదేశం.
ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.